ఇప్పుడే మిత్రులు మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. ఒక మంచి ఎన్ఆర్టీ అవసరమైతే కొన్ని దేశాలకు సంబంధించిన మిమ్మల్ని ఎన్ఆర్టీలు పెడతాం. తెలుగుదేశం పార్టీకి అనుబంధ సమస్య ఎన్ఆర్ఐ ఉంది. కానీ తటస్థంగా ఉండడానికి ప్రభుత్వ వ్యవస్థ కింద ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. నాన్ రెసిడెంట్ తెలుగు వారందరి కోసం ఎన్ఆర్టీ తీసుకొచ్చాం. ఈరోజు మన వాళ్ళు ఆంధ్ర సిఎక్స్ఓ క్లబ్ పెట్టారు. ఇప్పుడే మన వాళ్ళు మాట్లాడినప్పుడు చాలా విషయాలు మాట్లాడారు. ఈరోజు ఈ దేశంలో మనం చూస్తున్న ఆల్ టెక్నాలజీస్లో అడ్వాన్స్డ్గా ఉన్నారు. మనకు అనేక వనరులు ఉన్నాయి, మామూలు వనరులు కాదు. ఈరోజు నిన్నే నేను అనౌన్స్ చేశా గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ. ఇప్పుడిప్పుడే సోలార్ కానీ విండ్ కానీ పంప్డ్ ఎనర్జీతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు గ్రీన్ హైడ్రోజన్ది. దీనికి ఇంకొక పక్క మనకు పోర్ట్లు కూడా ఉన్నాయి. ఈ 4 ఉపయోగించుకోగలిగితే మనకు అవసరమైనటువంటి గ్రీన్ ఎనర్జీ వాడుకోవడమే కాకుండా ప్రపంచానికి గ్రీన్ హైడ్రోజన్ ఎగుమతులు చేసే అవకాశాలు భారతదేశానికి ఉంటాయి. అందులో ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. ఇందులో మీ అందరికీ ఎక్కువ అవగాహన ఉంది, విదేశాల్లో ఉండే మీ అందరికి అవగాహన ఉంది. భారతదేశంలో ఫస్ట్ టైం, ఒకప్పుడు మీరు చూస్తే నేను హైటెక్ సిటీ ఐటీని ప్రమోట్ చేశా. ఈరోజు క్వాంటమ్ వ్యాలీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రమోట్ చేస్తున్నాను. డీప్ టెక్నాలజీ వచ్చింది. ఆల్ టెక్నాలజీస్ అనుసంధానం చేసుకుంటే కష్టపడాల్సిన పని లేదు, స్మార్ట్గా పనిచేస్తే సరిపోతుంది. అదే చెప్తున్నాను. ఇంత మునుపు హార్డ్ వర్క్ చేయమనేవాడిని, ఇప్పుడు పని చేయొద్దు అంటున్నా, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఒక ఫోన్ ఉంటే చాలు, ఏం జరుగుతుందో మీరు చూసుకోవచ్చు, ఫోన్ ద్వారానే ఆపరేట్ చేయొచ్చు. వర్చువల్ గవర్నెన్స్ నేను సింగపూర్లో ఉన్నా, అమరావతిలో ఉన్నట్టే ఎవ్రీ టైం నా ఒకసారి చూసుకుంటాను, ఒక గంటకు ఒకసారి ఏం జరిగిందో. ఎక్కడన్నా కానీ తప్పులుంటే ఇమీడియట్గా ఇన్స్ట్రక్షన్స్ పెట్టి కరెక్ట్ చేస్తాను. అలాంటి అవకాశాలు వచ్చే పరిస్థితి వచ్చింది. అందుకే క్వాంటమ్ వ్యాలీకి వెళ్ళాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్నారు, అనేక అవకాశాలు అక్కడ ఉన్నాయి. అగ్రిటెక్లో ముందుకు పోతున్నాం. హెల్త్లో మీరు చూస్తే బిల్ గేట్స్ ఫౌండేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, టీసీఎస్ కలిసి ఏదైతే డిజిటల్ నర్వ్ సెంటర్ కింద మొత్తం ఆన్లైన్లో మొత్తం తీసుకొచ్చి ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్కి వెళ్లే పరిస్థితికి వస్తున్నాం.